ఈ వీడియో చూస్తున్న మీకు యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, స్వస్థతను గురించి దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కొద్ది మాటలు మనం ధ్యానిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఉన్నమాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ఒక వచనం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఇది ఈ యేసు ప్రభు వారి గురించి ప్రవచన రూపకంగా రాయబడిన మాట. అయితే ఈ మాట ఎప్పుడు నెరవేరిందో బైబిల్ గ్రంథమే దీనికి తెలియపరుస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో ఉన్నమాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, అతిక్రమం చేసిన మానవుల కొరకు, దోషములు చేసిన మానవుల కొరకు యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. అయితే ఆయన సిలువ వేయబడినప్పుడు మానవులందరి పాపములకు రావాల్సిన శిక్ష ఆయన భరించి ఆ పాపపు శిక్ష తొలగించారు. ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారు పాపముల నుండి విడుదల పొందుతారు, విమోచన పొందుతారు. ఈ పాపము నుండి విడుదల పొందటాన్ని బైబిల్ గ్రంథము స్వస్థత అని తెలియపరుస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న మీరు ఈ స్వస్థతను పొందాలని దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. కనుక ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ స్వస్థతను మీరు పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న మీరు ఈ స్వస్థత పొందిన వారైతే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను.